హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శిల్ప అండి. మనం లలిత సహస్రనామాల యొక్క మీనింగ్ తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం 15 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. ఈరోజు మనం 16వ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. ఈ శ్లోకం చాలా బాగుంటుందండి. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చీర ఇంకా నగల గురించి చెప్తారు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిని కారమ్య రసనాదామ భూషిత. ఇంకొకసారి చదువుతానండి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిని కారమ్య రసనాదామ భూషిత. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. అరుణారుణ అంటే అరుణ వర్ణం అనమాట, అంటే ఎరుపు వర్ణం అనమాట, అంటే రెడ్ కలర్ అనే అర్థం. కౌసుంభ అంటే కుంకుమ రంగు అండి, అంటే అది కూడా ఒక రెడ్ కలర్ లాంటిది అనమాట. వస్త్ర అంటే ఇక్కడ అమ్మవారు ధరించే చీర అన్నమాట. భాస్వత్ కటీ తటీ అంటే ప్రకాశించే నడుము ప్రాంతం అని అర్థం అనమాట. అంటే ఇక్కడ గమనించినట్లయితే అరుణారుణ అనుంది, అంటే అరుణ అంటే ఎరుపు రంగు, మళ్ళీ అరుణ అని చెప్పారనమాట, అంటే ఎరుపు కాంతి అన్నమాట. ఇక్కడ వసిన్నాది వాగ్దేవతలు ఏం చెప్తున్నారు అంటే అమ్మవారు కట్టుకునే చీర యొక్క కాంతిని వాళ్ళు వర్ణించలేక అరుణ అరుణ అంటున్నారండి. అంటే అంత కాంతి ఉందన్నమాట, ఎరుపు అంతటి ఆ చీర అంత కాంతిగా ఉంది అని వాళ్ళు 2 సార్లు చెప్పారనమాట ఆ పదాన్ని. అమ్మవారు జ్ఞానస్వరూపిణి కదా అండి. అమ్మవారి నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందంటే ఆ జ్ఞానాన్ని అసలు మనం వర్ణించలేమన్నమాట. అసలు వసిన్నాది వాగ్దేవతలకే వర్ణించడానికి వాళ్ళకి 2 సార్లు చెప్తున్నారనమాట. అరుణారుణ అంటే అంత కాంతి అమ్మ నీ చీర, అంతటి ఎరుపు కాంతి అన్నమాట. 1000 సూర్యుల యొక్క కాంతి ఎలా ఉంటుందండి, బంగారు వర్ణంతో ఎరుపుతో ఎంత బాగుంటుంది, అలాగే ఉందన్నమాట అమ్మవారి యొక్క చీర కూడా. అలా ఎరుపు రంగు ఆ చీర మీద పట్టు వస్త్రం అమ్మవారు ధరించున్నారు కదా, దాంతో బంగారు యొక్క జరి ఉంది కదా అండి, ఆ జరి ఆ పట్టు వస్త్రం పైన అసలు ఆ కాంతిని పోల్చడానికి కూడా ఏది సరిపోవట్లేదు అనమాట. అంత అందమైన అమ్మవారు ఇంకా అంత అందమైన ఎర్రటి పట్టు చీరను అలా కట్టుకొని ఆ బంగారు జరి అంచుతో ఉంటే ఎంత బాగుంటుందండి. అసలు ఆ తల్లిని ఆ చీరలో అలా ఊహించుకుంటేనే మనకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. రత్న కింకిని కారమ్య అంటే రత్నాలతో చేసిన చిన్న చిన్న గంటలు ఉంటాయి కదా అండి, అవ్వండి. రసనాధామ భూషిత అంటే నడుము వద్ద ధరించిన రత్నాలతో అలంకరించిన వడ్డానం లాంటిదన్నమాట. అంటే అమ్మవారు నడుము దగ్గర వడ్డానాన్ని ధరించున్నారండి. అది ఎలా ఉంది అంటే రత్నాలతో చేసున్నారన్నమాట. దగదగలాడే అమ్మవారి యొక్క బంగారు వడ్డానాన్ని పైన రత్నాలు, మన్నులు ఇంకా వజ్రాలతో చేసి అసలుకి ఎంతో బాగుందంటండి. అసలు వాళ్ళకి పోల్చడానికి రావట్లేదు అనమాట, అంత అందంగా ఉందన్నమాట అమ్మవారి యొక్క వడ్డానము. అవన్నీ అమ్మవారు ఎర్రటి చీర, ఇంత మంచి ఇట్లాంటి వడ్డానము, అంటే ఇట్లా దగదగలాడి మెరిసిపోతూ ఎంతో కాంతిని వెదజల్లే వడ్డానాన్ని అలాగా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. అసలు అమ్మవారు చూసే కరుణ, అంటే ఆ చూపు మన పైన ఇలా పడుతూ ఉంటే అమ్మవారు అసలు ఎంత అందంగా ఉంటారో అండి. అసలు అంతే అందంగా, ఎంత అందంగా ఉంటారో అంతగా ప్రేమను కూడా మన మీద చూపిస్తారనమాట అమ్మవారు. అమ్మవారి రూపాన్ని అసలు మనం తలుచుకుంటాం కదా అండి, అమ్మవారి యొక్క అంటే మనల్ని చూస్తున్నట్లు అలా రూపాన్ని మనం తలుచుకుంటాం కదా. అలాగే అమ్మవారు రూపం అనగానే మనకు అమ్మవారి యొక్క నగలు ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. కిరీటం పెట్టుకున్నట్లు, అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నట్లు, ఇలాంటివన్నీ మనం ఆ రూపాన్ని మనం ఊహించుకోగానే మనకు ఐశ్వర్యం అనేది తప్పకుండా లభిస్తుందండి. మనకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. కానీ మనం అమ్మవారిని నమ్మకంతో మనం పూజించాలన్నమాట. అంటే పూజించడం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఎక్కువసేపు అలాగే కూర్చొని పూజలు చేసుకోమని కాదు, అందరికీ అలా కుదరదు. మనం ఏ పని చేస్తున్నప్పుడైనా సరే అమ్మవారి రూపాన్ని మనం ఎప్పుడైతే ఊహించుకుంటామో మనకు అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నప్పుడు కానీ, లేదా ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు కానీ, పిల్లలకి తినిపిస్తున్నప్పుడు కానీ, ఏదో ఒకటి అన్నమాట. అంటే అలా నడిచి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా సరే అమ్మవారి యొక్క రూపం అనేది మన మనసులో అలా ఉండిపోవాలండి. సరే, ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదివి మీకు మీనింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత. ఈ శ్లోకంలో అమ్మవారు ఎర్రటి పట్టు వస్త్రము అలాగే బంగారు జరి అంచుతో ఉన్న వస్త్రాన్ని ధరించుంటారనమాట. అది ఎలా ఉంది అంటే 1000 సూర్యుల యొక్క కాంతి, ఎర్రటి కుంకుమ యొక్క రంగు కాంతి, ఇవన్నీ కలిపి ఆ కాంతి ఎలా ఉంది అంటే అమ్మవారి శక్తిని సూచిస్తాయన్నమాట. అంటే అమ్మవారి నుంచి అంత కాంతి వెలుగుతుందన్నమాట. అంతేకాకుండా అమ్మవారు బంగారపు వడ్డానము, ఆ వడ్డానం మీద వజ్రాలు మణులు రత్నాలతో అలంకరించబడి ఎంతో అందంగా దగదగా మెరిసిపోతూ అమ్మవారు చాలా అందంగా ఉందన్నమాట. నాకైతే అండి మీకు చెప్తున్నాను కదా, నేను ఊహించుకుంటూ ఉంటానన్నమాట అమ్మవారిని. మీకు చెప్పేటప్పుడు అమ్మవారిని అలా కళ్ళు మూసుకొని నేను ఊహించుకుంటూ ఉంటానన్నమాట. ఇలాగా ఏదైనా మీకు మీనింగ్ చెప్పేటప్పుడు అలా నేను ఇప్పుడు ఊహించుకుంటూ ఉంటే అసలు నాకు ఎంత బాగా అనిపిస్తుందో అండి. అసలు ఆ ఎర్రటి చీర అమ్మవారు కట్టుకొని ఆ బంగారు జరి అలా మెరిసిపోతూ ఉంటే అసలు ఎంత అందంగా ఉంటారండి. ఆ ఊహే నాకైతే చాలా ప్రశాంతతనిస్తుంది అన్నమాట. అంతేకాకుండా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇలా నేను ఇంకొకరికి చెప్పగలుగుతున్నాను అని అంటే అసలు నాకైతే చాలా అంటే సంతోషం అని కాదు, ఒక తృప్తి అన్నమాట. అంటే నేను కూడా ఏదో ఒకటి చేయగలుగుతున్నాను నలుగురికి ఉపయోగపడేది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం చదవడం వల్ల మనకు కలిగే లాభాలేంటో కూడా చెప్తానండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అంటే ఎందుకు పెరుగుతుంది? అమ్మవారి రూపాన్ని మనం ధ్యానించుకుంటూ ఉంటాం కదా, ఎంతసేపు మనకి అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. ఏ పని చేస్తున్నా అమ్మవారిని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా, దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందన్నమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, మనం ఏదైనా చేయగలం అన్నమాట. అంటే మనల్ని అందరూ కూడా ఇష్టపడేలాగా మనము ఉంటామన్నమాట. అంతేకాకుండా మానసిక ప్రశాంతత అన్నమాట. అందరికీ కావాల్సింది ఆ మానసిక ప్రశాంతతే కదా. మనం ఎన్ని చేసినా కూడా, ఎంత డబ్బున్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా మానసికంగా మనం ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అది మనకు నిత్యం అమ్మవారి యొక్క స్మరణ వల్ల, అమ్మవారి యొక్క రూపాన్ని మనం ధ్యానించుకోవడం వల్ల మనకు ఆ మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా లభిస్తుంది అన్నమాట. ధైర్యవంతమైన నడక అన్నమాట. ఇక్కడ నడక అంటే మన లైఫ్ స్టైల్ అన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క నడుము భాగం గురించి చెప్పుకుంటున్నాం కదా, అమ్మవారు నడుముకు ధరించిన వడ్డానము అని. అది మనకు మూలాధార చక్రానికి అది దగ్గరగా ఉంటుంది కదా అండి. అసలు అది మనం అలా గుర్తు చేసుకోవడం వల్ల మనకు ఎన్నో శక్తులు మనకి లభిస్తాయి అన్నమాట. అంటే కుండల్ని యాక్టివేట్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి జరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా సౌందర్యం అండి. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉంటారో, అమ్మవారిని మనం నిత్యం అలా ధ్యానించుకోవడం వల్ల మనకు కూడా అలాంటి ఆకర్షణ అనేది మనకు కూడా లభిస్తుంది అనమాట. అంటే ఎదుటి వారికి తెలుస్తుంది అనమాట. ఒక పాజిటివ్ ఆరా అనేది మన చుట్టూ ఉంటుందన్నమాట. అమ్మవారు ఎంతో సౌందర్య రూపంతో గల జ్ఞాన స్వరూపిణి అన్నమాట. ఆదిపరాశక్తి అమ్మవారికి సౌందర్యవంతమైన రూపమే కాకుండా జ్ఞాన స్వరూపిణి అన్నమాట అమ్మవారు. అంతేకాకుండా అమ్మవారికి ఎన్నో శక్తులు ఉంటాయన్నమాట. అసలు అమ్మవారు తలుచుకుంటే చేయలేనిది ఏదీ ఉండదు. అందరికీ కూడా అమ్మవారే గొప్ప ఆదిపరాశక్తి అన్నమాట. అంటే మన దేవతలందరికీ కూడా అమ్మవారే అన్నమాట హెడ్ అనుకోండి. ఇంకా ఇక్కడ దేవతలు అందరూ అంటే ఇంకా అందరూ అన్నమాట. శివుడు, కృష్ణుడు, ఇంకా అందరూ అన్నమాట, బ్రహ్మ, ఇంకా అందరికీ కూడా అమ్మవారే అన్నమాట నెంబర్ 1 హెడ్. ఇంకా లలితమ్మ అంత పవర్ఫుల్ అండి. వన్స్ మీరు ఇలాంటివి చాంటింగ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. అంటే లలిత సహస్రనామాలు ఇలా మనం చదువుకుంటాం కదా, తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట అమ్మ ఎంత పవర్ఫుల్ అనేది. సో ఇదన్నమాట 16వ శ్లోకానికి అర్థము. అమ్మవారి యొక్క చీర ఎర్రటి రంగు చీర బంగారు జరితో ఎంతో కాంతితో మెరిసిపోతూ ఉంది. అలాగే అమ్మవారు వడ్డానాన్ని చాలా అందంగా ఉండే వడ్డానము, అదే రత్నాలతో వజ్రాలతో మణులతో అలంకరించబడి ఉన్న మువ్వలతో అలంకరించిందన్నమాట అమ్మవారి యొక్క వడ్డానము. సో దీన్ని మీరు ఊహించుకుంటూ చదవాలన్నమాట. ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు ఇలా అమ్మవారిని ఊహించుకోండి. ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అన్నమాట. మీకు చాలా మంచిది కూడా అండి. నెక్స్ట్ వీడియోలో నేను 17వ శ్లోకానికి మీనింగ్ ఏంటో చెప్తానండి.
ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటో మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. అన్ని శ్లోకాలకు కూడా అండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందు శ్లోకాలకు కూడా నేను చక్కగా వివరణ అయితే ఇచ్చున్నాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అమ్మవారు ఏ రంగుతో ఉన్న వస్త్రాన్ని ధరించున్నారో నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.